చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెట్టాడంట ఒకడు. చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెట్టాడంట. కళ్ళు తగిన వాళ్ళు ఊరుకుంటారా? కోతులా గంతులేగా. ప్రార్థన సజావుగా సాగపోతుంటే ఆన్లైట్లు పెట్టారంట వాళ్ళు. ఆన్లైట్లు పెట్టి, ప్రభా నా తండ్రి ఏం చేస్తావో తెలియదు, యేసునామములో ఈ కళ్ళు కాంపౌండ్ లేచిపోవాలి ప్రభా, ఇక్కడ నుంచి తీసివేయబడాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారంట. ఓ రోజు వాన పడింది. కళ్ళు కాంపౌండ్కి కళ్ళు పాకుండా పెద్దదే. ఆ పక్క ఈ పక్క అన్ని ఇల్లు ఉన్నాయి. ఇటు పక్క చర్చి ఉంది, అటు పక్క ఇల్లు ఉన్నాయి. దేని మీద పడలా పిడుగు కరెక్ట్గా వచ్చి దాని మీద పడింది. వాడి కడుపులో మండింది. ఎందుకంటే రోజు ఈ ప్రార్థనలు వింటున్నాడు వాడు. ఎవరు? కళ్ళు కాంపౌండ్ నడిపేవాడు. వాడు పోయి కేసు పెట్టాడు. ఎవరి మీద తెలుసా? చర్చి వాళ్ళ మీద పెట్టాడు. ఏమని పెట్టాడు తెలుసా? వీళ్ళు ప్రార్థన చేశారు, నా కాంపౌండ్ మీద పిడుగు పడింది, వాళ్ళని గట్టిమని. అప్పుడు వీళ్ళు లోపల పోయి అంటారంటే, మాకు తెలియదండోయ్, మేమేదో మామూలుగా ప్రార్థన చేసాం కానీ మేము ప్రార్థన చేస్తే పడిందా ఏంది అది వీళ్ళు అంటారంట. ఇప్పుడు ఎవడు విశ్వాసి, ఎవడు అవిశ్వాసి మీరు చెప్పండి? మన వ్యవహారం అంత ఇంతే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లాంటి వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు, మీకు తెలుసా? తెలీదా? అపోస్తలుల కార్యం 12 ఇంటికి పోయి చూసుకోండి. పేతురుని విడుదల యేసునామములో ప్రభువా పేతురు విడుదల మహాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన విని దేవుడు దూతనల్లా పంపించి 16 మంది సైనికుల మధ్యలో ఉన్న పేతురుని బయటికి తీసుకొచ్చి ఇనప గేట్లు దాటించి మరి బయటికి పంపించి తీసుకొచ్చి వెళ్ళిపెడితే పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడు. ఈ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి, చిన్న పాప పేరు రోదే వచ్చి తలుపు తీయకుండానే పేతురు స్వరం విని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా ఎవరి కోసం అయితే మనం ప్రార్థన చేశామో ఆయన వచ్చాడమ్మా, బయట నిలిచి తలుపు తడుతున్నాడు ఆయనే. పాప అంటది. వీళ్ళు ఏమంటారు రాసింది అక్కడ చూడు. హేపో, మేము ఆయన రాక కోసం ప్రార్థన చేస్తుంటే అదంత తేలికయ్యింది. బా అమ్మా, నిజమే నేను చెప్పేది. ఆ వచ్చి తలుపు కొడుతున్న వాడిని స్వరం విన్నానే, పేతురు పక్కన వాళ్ళు వచ్చి, పిచ్చి పిల్ల ప్రార్థన చేస్తుంటే తెలియట్లా, పిచ్చిదానా పో, స్తోత్రం నాయన. వీళ్ళు పిచ్చోళ్ళు, నేను కాదు, వీళ్ళు పిచ్చోళ్ళు. అరే ప్రార్థన చేశారు, జవాబు వచ్చిందని నమ్మరు.